హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. మీరందరూ మన ప్రభువైన యేసయ్యను ప్రేమిస్తున్నారా? బిగ్గరగా చెప్పాలి, నెమ్మదిగా కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇది బిగ్గరగా చెప్పే ఆన్సర్. ఆమేన్, హల్లెలూయా. మీరు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా? హల్లెలూయా చెప్పట్లేదు. ప్రేమిస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా లేదా? ఆమేన్, హల్లెలూయా. నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే 97 కీర్తన 10వ వచనంలో దేవుడు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన చెడుతనం మనం మన హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే సమస్త దుర్నీతిని విడిచిపెట్టి ఆయనలో మారడానికి మనకి సన్నిధి ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపిగానే ఉండడానికి దేవుడు నేను పిలవలేదు, ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచున్నాడని ఆయనను స్తుతించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించను. ఈలోకి ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు ఈ దినాల్లో ఎక్కడ చూస్తున్నా భక్తిహీనత. ఆమేన్, ఎక్కడ చూస్తున్నా చెడుతనం, పాపముతో ఈ లోకం నిండిపోయినది. ఏమైనా పరిస్థితులు బాగుపడతాయంటే లేదు. ఆమేన్, పరిస్థితి మారదు, కానీ వారందరి చేతులను దేవుడు నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారి చేతిలో పడకుండా నిన్ను కాస్తానన్న దేవుడిని స్తుతించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. స్తుతించడానికి ఇష్టపడుతున్నారా దేవుడిని? ఆమేన్, నీ ప్రభుని, నీ రక్షకుడిని స్తుతించడానికి, నీ విమోచకుని స్తుతించడానికి, నీ కాపుదలనిచ్చే నీ కాపును స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆమేన్, హల్లెలూయా. నేను ఇష్టపడుతున్నాను. నేను దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను. ఆల్రెడీ పాస్టర్ గారు త్వరగా తీసుకురామని మీ అంతా త్వరగా రావాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థన చేశారు, మీరు వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థనకు ముందుగానే ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆమేన్, ఆయనకు మహిమ కలుగును గాక. ఆయనను స్తుతిద్దాం. నా నోటని కొత్త పాట. ఆమేన్, నా నోటని కొత్త పాట చాలా పాత పాట, కానీ కొత్తగా పాడుతున్నామని అనుకోవద్దు. అంటే నీలో ఉన్న ఆనందం మాత్రం ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనను స్తుతించే ఆనందం ఎప్పుడు నూతనంగా ఉండాలని దేవుడిని నువ్వు కోరుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను, ఆయననే పాడెదను కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమందు నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమందు నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదము, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. తల్లి తండ్రి బంధు మిత్ర జీవమాయనే, నిందను భరించి ఆయన మహిమను చాటెను. తల్లి తండ్రి బంధు మిత్ర జీవమాయనే, నిందను భరించి ఆయన మహిమను చాటెను. ఆనందించెదము, ఆయననే పాడెదను జీవిత కాలం. ఆనందించండి, ప్రభు యందు ఆనందించండి. ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోటన్ కృత పాట
బాధలందు నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. ఆనందించేదము ఆయననే పాడెదను ఇంతకాలమంతా. బిగ్గరగా ఆనందించేదము ఆయననే పాడెదను ఇంతకాలమంతా. నా నోటంత పాట నా యేసు మెచ్చెను, నా నోటంత పాట నా యేసు మెచ్చెను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదను. ఆనందించేదము ఆయననే పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా. ఆనందించేదము ఆయననే పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను ప్రభుని స్తుతిద్దాం. ఆయనను స్తుతిస్తే సరిపోతుందనే విధంగా ఈ లోకంలో జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. మన యేసయ్యను స్తుతిద్దాం. నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా
నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఆదరించకపోతే మనం దుఃఖంతోనే చనిపోదాం. ఆమేన్, హల్లెలూయా. అందుకు ఆయనను స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనను కనపడదాం. ఆమేన్. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా, మన యేసయ్యను స్తుతిద్దాం. యేసయ్యా యేసయ్యా బిగ్గరగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము నీచెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపము నీచెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరము నుండి మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముందే మార్గము తెరచెను. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా 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 యేసయ్యా, మా యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము,
స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుంచి ఎలాగ దిగి వచ్చాడో, ఎలాగైతే మరణం పొంది తిరిగి వెళ్ళిపోయాడో అదే మహిమతో తిరిగి వస్తాడు ఆయన. ఏమేన్, అదే మన నిరీక్షణ. ఏమేన్, హల్లెలూయా. దాని కొరకు ఎదురు చూద్దాం ఆశతో ప్రభుని, అంతవరకు ఆరాధిద్దాం. ఏమేన్, హల్లెలూయా. మన యొక్క నిరీక్షణ ఎప్పుడు అటువైపే ఉండాలి. ఏమేన్, హల్లెలూయా. రెండు చేతులు చాచి నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడిని ఆరాధిద్దాం. ఆశతో దేవుని ఆరాధిద్దాం. అందరూ దేవుని ఆరాధించండి. దేవుని వైపు చూడండి. నీవే నా బలము కేడెమో, నీకే నా ఆత్మ నర్పింతు, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది. దుప్పేటి వాగు కొరకు ఆశించిన లుగా, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది. నా యేసయ్యా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించేదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదన్. నా ప్రియుడా, జీవమా నా స్నేహమా నిన్నారాధించేదన్. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట, రెండు చేతులెత్తి కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము.
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వడినే కోరుకుందాం, ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయనకు దగ్గరగా ఉండాలని ఆశపడదాం. ఓ హల్లెలూయా. నా తండ్రి నీకే ఆరాధన, మా రక్షకుడా నీకే ఆరాధన. మహోన్నతుడా ప్రేమామయుడా కృపా కనికరం గల నా దేవా నీకే ఆరాధన. మా రక్షకుడా మా జీవమా నీకే ఆరాధన ఆరాధన. సాగిలపడదాం సాగిలపడదాం. సమస్తము ఆయన పాదాల ఎదుట పెట్టి, ప్రభా నీకంటే మించినది ఏది లేదు ప్రభా, నీవే మాకు కావాలి ప్రభా దేవుని వేడుకుందాం. ఓ హల్లెలూయా. అవును దేవా నీ సన్నిధే కావాలి, నీ వడియే కావాలి నా తండ్రి. నీకే నైనా మా సర్వము నైనా, సమస్త మహిమకు ఆధారమా, సమస్త మహిమకు పాత్రుడా నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఓ భాషల్లో దేవుని ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన దేవునికి ఇద్దాం. దేవుని భాషల్లో దేవుని స్తుతిద్దాం. ఓ రబ రబ లలల షలలల మమ బిగ్గరగా అందరూ బిగ్గరగా దేవుని ఆరాధించండి. స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించండి, ఆత్మలో ఆరాధించండి, సత్యంతో ఆరాధించండి. మీ ఆరాధన యథార్థంగా ఉండాలి. రీలల మన సందలే రేఖలే రీలల ఎలల మన మన సమమ నీకే ఆరాధన. పరిశుద్ధుడా అయ్యా నా ప్రభా నువ్వు కావాలి ప్రభా, మమ్మల్ని నడిపించండి అయినా. ఈ నీ సంఘం నిన్ను ప్రేమించే సంఘమునైనా నీ బిడ్డల చుట్టూ కంచె వేయండి ప్రభా, నడిపించండి నైనా. నీ రాకడ వరకు నైనా మధ్యాకాశం ఎత్తబడే వరకు నా ప్రభా నీ బిడ్డల మీద మమ్మల్ని ఖాయమని అడుగుతున్నాను తండ్రి. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఒక్కొక్క బిడ్డని బలమైన చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. వచ్చిన వారు వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళకూడదు ప్రభా. నేనా నీ సన్నిధిని తీసుకొని పోవాలి ప్రభా, నీ మాటలను మోసుకొని పోవాలి ప్రభా. అట్టి అభిషేకంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క హృదయమును తెరవమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి మా నోరు బాగుగా తెరిచి నామనైనా మమ్మల్ని నింపమని అడుగుతున్నాను తండ్రి. మా జీవితాలను నింపమని అడుగుతున్నాను తండ్రి. మా ప్రాణములను నా ప్రభా తృప్తిపరచమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు, నీకు స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి ఈ సమయంలో నీ దాసిని బలమైన చేతికి అప్పగించుకొని వచ్చినాం. ఏడంతల ఆత్మ బలం చేత నైనా నీ బిడ్డను నింపమని అడుగుతున్నాను తండ్రి. నేను నిన్ను నీ దాసుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రభా అభిషేకంతో కూడినదైనా ప్రభా మా హృదయం తాకునుగాక, మమ్మల్ని నూతనపరచునుగాక. నీకు స్తోత్రాలు, నీకు మహిమ చెల్లిస్తూ నా తండ్రి సమస్త మహిమ మీరు పొందుకోమని, సమస్తను తండ్రి సమయంను సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీవే సమస్త మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమె అందరూ చప్పట్లు ప్రోగ్రాం దాని కొరుగా ఆమె అందరూ కూర్చుందాం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
అక్కడ వెనుక కూర్చున్న సహోదరులు వెందరకున్నటువంటి సీట్కి వచ్చేసిన కూర్చున్నాను. ఇక్కడ ఇద్దరు ఖాళీగా ఉన్నాయి, కూర్చోవద్దు. ఒకసారి లేచి వచ్చేసేయండి. వెనక కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. దూరంగా కూర్చో, దగ్గరగా ఉండండి. బ్రదర్స్ కూడా ఇక్కడ కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, అంత వెనక కూర్చోవాల్సిన అవసరం లేదు. మనకి ఖాళీ ఎదురు కూడా ఉన్నాయి, ఫ్రంట్లో ఉన్నాయి, సెకండ్ రోలో ఉన్నాయి, ఇక్కడ రావచ్చు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ప్రభావము ఘనత కలుగును గాక. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తాను. మరొకసారి దేవుడు మనలను గత వారమంతా కాపాడి మరి సురక్షితంగా ఆయన సన్నిధిలో చేర్చినందుకు ఆయనకే మహిమ చెల్లించుకొంచున్నాం. మరొకసారి ఉదయకాలంలో దేవుని తట్టు చూద్దాం. ఆయన మనతో మాట్లాడాలని, ఆయన ఒక్క మాట మనతో మాట్లాడితే ఆ మాట మనం వింటే మన జీవితం మారుతుంది. అది పర్మనెంట్గా అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు వాక్యంలో కనబడుతున్నాయి. ఈరోజు దేవుని స్వరము వినాలి, లేకపోతే ఎలాగ వినాలి అనే విషయాన్ని మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని మాట వింటే మన జీవితం మారిపోతుంది. ఒక వాక్యం ఉంది, అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పబడిందంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ ఇంగ్లీష్లో ఉంటుంది డ్రా నియర్ టు గాడ్, అంటే దేవుని దగ్గర రావటం వేరు, దేవుని యొద్దకు చేరుడి అనే మాట. డ్రాయింగ్ నియర్ అంటే చేరటం, దగ్గరకు చేరటం. మీరు చర్చిలోకి రావచ్చు, మీరు అందరూ వచ్చారు ఇక్కడికి, అయితే మీరు ఎవ్వరూ కూడా నా దగ్గరకు రాలేదు, నా దగ్గరకు చేరలేదు. ఇంకా చెప్పాలంటే అంటే దేవుని దగ్గరకు రావాలి. ఎందుకు రావాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆయన స్వరము వినడానికి, ఆయన మాట వినడానికి రావాలి. ఆ మాటల ద్వారా మన జీవితం మారిపోతుంది. జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. అనేక సంవత్సరముల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. ఒక స్త్రీ, ఆమె దేవుని స్వరం విని ఎలాగ ఆశీర్వదించబడ్డాదో చిన్న సంఘటన చెప్తాం. దాని తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఆ స్త్రీ ఒక కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ఒక కంపెనీ ఉన్న డైరెక్టర్కి ఆమె సెక్రటరీగా పనిచేస్తుంది. చేస్తున్న సమయంలో పాత రోజుల్లో మీలో కొంతమందికి తెలియనటువంటి మిషన్లు ఉండేవాళ్ళు టైప్ రైటర్స్ అంటారు. తెలుసా? కొత్త వాళ్ళకి తెలియదు, యంగ్ పీపుల్కి టైప్ రైటర్స్ అంటే ప్రింటర్సే తెలుసు. కంప్యూటర్లు, ప్రింటర్స్. టైప్ రైటర్స్లో అవి కొడతా ఉంటే అవి రాస్తూ ఉండేవి, అందుకు దాన్ని టైప్ రైటర్స్ అంటారు. సో ఆమె మరి సెక్రటరీగా టైప్ రైటింగ్ చేసి లెటర్స్ రాయాలి. రాస్తున్నప్పుడు టైప్ మిస్టేక్గా తప్పు అక్షరం కానీ స్పెల్లింగ్ పడితే మరి దానికి ఒక మార్గం, ఆ రాసిన వంత వరకు దాన్ని తీసి పడేసి మరి కొత్తది రాసి, అంటే మళ్ళీ పని చేయాలి. టైప్ చేయడం కష్టమైన పని, అంత ఈజీగా ఇప్పుడు లాంటి కంప్యూటర్ అట్లా టచ్ చేస్తే వెళ్ళిపోయేది కాదు, నొక్కాలి గట్టిగా, చేతులు నొప్పి చేస్తాయి. అసలు చేసిన పని అంతా పడవేల్సి వస్తుంది. అదొకే విధానం. ఇంకో చిన్న విధానం ఉండేది, అంటే రాసిన దాని మళ్ళీ ఇంటులు నొక్కి దానికి ఉంచేసి అదే మాట అక్కడ ఉంచి మళ్ళీ పక్కనంటే అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది పేపర్. కాబట్టి ఈమెలో ఒక ప్రాబ్లం ఉండేది, సరిగా చేయలేకపోయేది సెక్రటరీ. ఆమె యొక్క అధికారి ఆమె మీద కోప్పడుతుండేవాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ఆమె ఏం చేయాలో తెలిసేది కాదు, చాలాసార్లు తప్పులు అవుతున్నాయి. ఆమె విశ్వాసురాలు. ఆమె వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభువా, నాకు నేను సహాయం చేయాలి, దీని విషయంలో నేను మిస్టేక్ ప్రతిసారి మాట వినవలసి వస్తుంది అని ప్రార్థన చేస్తూ ఆమె దేవుని చుట్టూ తిరిగి ఆయన జవాబు కొరకు వేస్తున్నప్పుడు దేవుడు తనంలో ఒక ఆలోచన పెట్టాడు. ఈ ఆలోచన ఒక ఇన్వెన్షన్ ఒక ఆవిష్కరణ చేయడానికి ఒక కృపనిచ్చాడు ఆమెకు. ఏంటంటే ఆమెకు ఆ ఐడియా ఇచ్చి, ఆమె దేవుడితో ఆమె స్వరం విన్నది, ఎక్కడ లోపల విన్నది, హృదయంలో విన్నది. ఆవిష్కరణ ఏంటంటే ఆ టైప్ చేసిన దగ్గర అది తుడిపివేయటం కాదు, దాన్ని కవర్ చేయడానికి ఒక లిక్విడ్, దాన్ని కరెక్షన్ లిక్విడ్ అంటారు, లేకపోతే వైటో అనే ఒక మాట ఉంటుంది. దానికి ఒక చిన్న బాటిల్లో వచ్చేది, ఒక బ్రష్ పెట్టి దాన్ని తీసి అక్కడ అంటిస్తే ఆ చిన్న చొక్క కింద ఆ యొక్క అక్షరాన్ని కప్పేసేది. కొంచెం ఆగితే ఎండిపోయిన తర్వాత అదే స్థలంలో మరలా మనం టైప్ చేయవచ్చు, అదే పేపర్ మీద, పేపర్ పాడవకుండా.
ఆమె అది ఆవిష్కరణ చేసింది. ఆవిష్కరణ చేయడం మొదటి లాభం ఏం జరిగిందంటే ఆమె మరలా టైప్ చేయడం పని ఆమెకు ఈజీ అయిపోయింది. అంతటితో ఆగిపోలేదు. ఆ చేసిన ఆవిష్కరణ ఆమె వాట్ యు కాల్ దట్ కాపీరైట్, నాట్ కాపీరైట్, వాట్ యు కాల్ పేటెంట్ చేసుకున్న దాని అధికారం పొందుకొని ఆ కంపెనీకి దానికి ఇచ్చినప్పుడు తనకు చాలా డబ్బు, ఆమె ఐశ్వర్యవంతురాలు అయిపోయింది. ఇది పాత రోజుల్లో జరిగేది. ఇప్పుడు రోజుల్లో అటువంటి ప్రాబ్లం తప్పైతే కంప్యూటర్లో కరెక్ట్ చేసుకుంటాం, ప్రింట్ చేసుకుంటాం, ప్రింట్ పాడైతే మళ్ళీ ఇంకోసారి బటన్ నొక్కుతాం, ప్రింట్ వచ్చేస్తున్నాయి. ప్రాబ్లం. పాత రోజుల్లో పేపర్ కూడా కాస్ట్లీ. ఆ రోజుల్లో దొరకటం పేపర్ ఇంత ఈజీగా ఇప్పుడున్నట్టు కాదు, ఇప్పుడు పడేసేస్తున్నాం. చాలా ఇండియాలో చాలా జాగ్రత్తగా పేపర్ని దాచుకునేవాళ్ళం. మరి నోట్బుక్స్ కొనుక్కోవడం అంటే కష్టంగా ఉండేది అటువంటి పరిస్థితులు. అలాగున దేవుని యొక్క స్వరము చేత ఆమె నడిపింపబడి ఆమె ఆమెకున్నటువంటి సమస్య నుండి బయటపడ్డది. అంతేకాదు ఆమె ఐశ్వర్యవంతురాలు కూడా అయింది. కాబట్టి మనకందరికీ సమస్యలున్నాయి, అందరికీ ఉన్నాయి. సమస్యలు లేకుండా ఉండవు. సమస్యలు ఉండుట మంచిది. సమస్యలు ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాం. లేకుంటే ఏమీ లేకపోతే దేవుని మర్చిపోతాం. మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాం. ఇష్టం వచ్చినట్లుగా జీవించడం అంటే అది పాపమే. ఇష్టం వచ్చినట్లు చేయటం అది పాపము. అవ్వకు ఇష్టం వచ్చినట్లుగా తన పండు తిన్నది పాపమైపోయింది. ఎవరికైనా సరే ఎవరి ఇష్టం వారు చేస్తే పాపం. ఏ దేశంలో కూడా వారి ఇష్టం వారు చేయకుండానే ఈ యొక్క దేశంలో అనేకమైనటువంటి లాస్ లేకపోతే చట్టాలు చేయబడతాయి. ఎవరి ఇష్టం నుంచి కుదరదు. నేను కారు ఎక్కడ పడితే అక్కడ నడుపుతుంటే కుదరదు. చెప్పిన ప్రకారంగా వాడు వేసిన లైన్లోనే నేను నడాలి. ఇది చట్టము. అలాగనే దేవుడిచ్చిన మాట ప్రకారం మనం జీవిస్తే మనము తప్పు చేయము, పాపము చేయము. అలాగున దేవుని మాట మనం విన్నట్లయితే మన సమస్యల నుండి మనము విడుదల పొందుతాం. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఇందాక చదివిన మాట, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీదకు వచ్చును. దేవుని యొద్దకు ఎందుకు రావాలి, ఎందుకు ఆయన దగ్గరకు చేరాలి అని ప్రశ్న వేసుకుంటే ఆయన స్వరం వినడానికి మనం దేవుని దగ్గరకు రావాలి. ఆయన స్వరము ఎందుకు వినాలి అని ప్రశ్న వేసుకుంటే మనకు ఆయన స్వరము, ఆయన మాట జీవమునిస్తుంది. ఈ మాట చూసుకుందాం. మత్తయి సువార్త 4:4 మనకందరికి తెలుసు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తు సాతానుతో చెప్పి సాతానును అడిగిన ఒక ప్రశ్నకు నోరుమించాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం జీవించేది కేవలము మనం తిని తాగి పడుకోవడం వల్ల కాదు. దేవుని నోట నుండి వచ్చు మాట మనలను జీవింపు చేస్తుంది. అక్కడ యేసు ప్రభు అంటాడు, నేను చెప్పే మాట జీవమై ఉన్నది, నేను చెప్పే మాట ఆత్మై ఉన్నది, ఆత్మ జీవింపచేయును, ఆత్మ జీవింపచేయును. ఆ ఆత్మ ఆయన మాటలో ఉంది. కాబట్టి ఆయన స్వరము వినడానికి ఆయన సన్నిధికి మనకు రావాలి. కాబట్టి మరి ఆయన మాట వినటం వల్ల జీవించటమే కాదు, స్వస్థత కూడా కలుగుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే లూకాసు వార్త 5:15 అక్కడ సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుటకును వచ్చిరి. మాట విని, ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఆయన మాట విని మాట విని స్వస్థత పొందుటకు అన్నట్లుగా చూపిస్తుంది. అదే మాట మత్తయి సువార్త 8:8 ఉంటుంది. అక్కడ శతాధిపతి వస్తాడు, ఏమంటాడు, మాట మాత్ర సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఆ దాసుడు బాగోలేదని యేసుక్రీస్తు చెప్తే వస్తానంటాడు. అయితే శతాధిపతి ఏమంటాడంటే, నువ్వు రావద్దు, నీ మాట సరిపోతుంది, నీ స్వరం సరిపోతుంది, నీ మాట నాకు కావాలి, నీ మాట మాట్లాడితే నా దాసుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మన స్వస్థత ఆయన మాట వినుట ద్వారా. మీకు అనారోగ్యాలు కలిగినప్పుడు మనమందరం ఎక్కువ మొదట చేసిందంటే ఎవరు డాక్టర్, లేకపోతే ఎవరిని అడిగితే నాకు సహాయం ఇస్తాడు, ఎవరు నాకు సలహా ఇస్తాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది, ఏ మందు తీసుకుంటే నాకు మంచిదని ముందు మందులు డాక్టర్లు వాటి కొరకు చూస్తాం. కానీ దేవుని మాట కొరకు మనం చూడటం లేదు. దేవుని మాట కొరకు చూచిన ఎడ్ల, ఆయన మాట నీకు వినబడిన ఎడ్ల, ఆయన మాట నీ హృదయంలోకి వచ్చి మాట ద్వారా నీవు ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలాగుంటే నీకు స్వస్థత కలుగుతుందో అని దేవుడు నీకు సెలవిస్తాడు. కాబట్టి దాని ద్వారా స్వస్థత పొందవచ్చు. మనము దాని కొరకు వేచి ఉండము, దాని గురించి ఆలోచించము. మనం ఏం ఆలోచిస్తాము? నా సమస్య, నా జబ్బు, నా ప్రాబ్లం, దాని గురించి
మాట్లాడుతుంటాం, దాని గురించి ఆలోచిస్తుంటాం. అది ఉంది, లేకుండా లేదు. అయితే దాన్ని ఆలోచింది. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన దెబ్బలు మనకు స్వస్థత ఇస్తున్నాయి. అవి సత్యం. నాకు స్వస్థత కలిగినా కలగకపోయినా ఆ మాట నేను నమ్ముతాను. అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమంటారు? మా దేవుడు మమ్మలను రక్షించగలడు. రక్షించకపోయినను నీ యొక్క నీ దేవతకు మేము నమస్కరించము, మా దేవుని మాట వింటాము. ఏ మనుషుడు చేసిన ఏ బొమ్మకు మేము లొంగము వంగము అని వారు సెలవిచ్చిన రీతిగా నాకు స్వస్థత కలిగినా కలిగిపోయినా, నాకు ఇంకా నొప్పి ఉండగానే, లేదా ఇంకా బాధ ఉండగానే, నాకు ఇంకా సమస్య ఉండగానే నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనే మాట నాకు ఉంది. కాబట్టి ఆ మాట ద్వారా నేను స్వస్థత పొందుకుంటాను. అలాగే యేసుక్రీస్తు సహితం ఆయన ఏ పని చేసినా దేవుని మాట వినకుండా చేయలేదు. ఆయన దేవుని మాట వినటానికి, ఆయన ఏమి చూపిస్తాడో చూడడానికి ఆయన స్వయంగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఇక్కడ యోహాను సువార్త 8:38లో ఏమి రాయబడిందంటే, యోహాను సువార్త 8:38, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆయన ఏ విధంగా బోధించాడంటే, మొదట తండ్రి దగ్గర వినేవాడు, తండ్రి దగ్గర చూచేవాడు, ఆ తండ్రి దగ్గర చూచిన వాటిని బోధిస్తూ వచ్చేవాడు. అక్కడ ఏమంటారంటే, మరి లూకా సువార్త 5:16 చూసినట్లయితే, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండేది. అరణ్యం అంటే ఏకాంతంగా ఉండే స్థలం, లేకపోతే డెజర్ట్లోకి ఆయన వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇంకా ప్రార్థన గురించి అనేక చోట్ల ఉంది. మార్కు సువార్త 1:35 ఏం చెప్తుందంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ అరణ్య ప్రదేశమే కాకుండా ఇంగ్లీష్లో చూస్తే ఒక మాట కనపడుతుంది. అక్కడ ఏముందంటే సాలిటరీ ప్లేస్, ద ప్లేస్ కింద సాలిటరీ ప్లేస్ అంటే ఎవరు లేని స్థలము, ఒంటరిగా ఉండి ప్రార్థించుటకు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. పొద్దునే లేచేవాడు, లేకపోతే రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఆయన పగలు ఏమి చేయాలో, పగలు ఏమి మాట్లాడాలో, పగలు ఏ సూచక క్రియలు చేయాలో, ఏ అద్భుతాలు చేయాలో వాటన్నిటి చేయడానికి రాత్రి తండ్రి వద్ద గడిపేవాడు. తండ్రి మాట వినేవాడు, తండ్రి స్వరం వినేవాడు, తండ్రి ఆయనలో తన మాటను పెట్టేవాడు. ఆ మాటను బట్టి ఆయన అద్భుతములు చేయగలిగేవాడు. హల్లెలూయా. మనము కూడా ప్రాతకాలం లేగాలని మీకు చెప్తాను, అయితే మనం చేయం. పొద్దున్నే లేచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఎందుకు చేయము? లెగలేము. ఎందుకు లెగలేము అని చెప్తే, మీరు పొద్దున లెగాలంటే పొద్దున అలారం పెట్టుకుంటే లెగరు. అలారం రాత్రి పెట్టుకుంటాం, రాత్రి నుంచే సిద్ధపడాలి. నిన్నటి రోజు సిద్ధపడితే రేపు పొద్దున లెగుస్తాం. నిన్నటి రోజు మరి త్వరగా భోంచేసి త్వరగా పడుకుంటే పొద్దున త్వరగా లేస్తాం, లేకపోతే లెగము. దాని గురించి సిద్ధపాటు ఉండాలి. అటువంటి ఆశ కలిగిన వారు చేస్తారు. ప్రొద్దుట లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందిన అనేకులు తెలుసు. ఎవరు అనేకులు కాదు, నేను పొందుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రొద్దుట దేవుని సన్నిధికి వెళ్ళి ఏకాంతముగా ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధితో ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసి 3 రకాల ప్రార్థన చెప్తాను ప్రతి ఒక్కరికి. ఏంటంటే, ఒకటి ఏకాంత ప్రార్థన చాలా ముఖ్యము. భార్య భర్తలు ఉన్నవారు కలిసి ఎందుకంటే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయటం వలన అనేక గొప్ప కార్యాలు ఏకీవించి చేసే ప్రార్థన తప్పకుండా చేయాలి. 3వది కుటుంబ ప్రార్థన ఉండాలి. 4వది కార్పొరేట్ ప్రేయర్, అంటే సంఘమంతా కలిసి చేసే ప్రార్థన. అన్ని ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఏకాంత ప్రార్థన చేయకూడదని కాదు. కొంతమంది సంఘ ప్రార్థనకు వస్తారు, చర్చికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి మంచి భాషతో చక్కగా ప్రార్థన చేస్తారు. ఇంట్లో ప్రార్థన ఉంటుందో లేదో నాకు తెలియదు. ఏకాంత ప్రార్థన ఇక్కడ చెప్తాడు. తండ్రి లేచి, అలాగే యేసుక్రీస్తు ఆ ఒంటరి ప్రార్థన గురించి చాలా నొక్కి చెప్తాడు. మత్తయి సువార్త 6:6 చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమంటాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి 6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యముందు చూచి తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. రహస్యముగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన స్వరము నీకు స్పష్టంగా వినబడుతుంది.
ఆయన స్వరం మనం ఎందుకు వినలేకపోతున్నాం అంటే, మీరు అందరూ చాలామంది ప్రశ్న ఉంటుంది, దేవుని స్వరం ఎలా వినాలండి, దేవుడు ఎలా మాట్లాడతాడండి, మాట్లాడితే మనకి వినపడేట్టే మాట్లాడతాడా, మరి ఏ విధంగా మాట్లాడతాడు? వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ నేను అందరికీ చెప్పిన మాట ఏంటంటే, మొదటిగా ఆయన స్పష్టంగా మాట్లాడేది మీ యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడతాడు మీకు. మరి ఈ రోజుకున్న నీ పరిస్థితి, వాక్యం ఎక్కడో నువ్వు వెతుక్కోవటమే కాకుండా ఆయన నీ మనస్సులోకి తన వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఆ వాక్యం గుర్తు చేస్తాడు, ఊరుకోవద్దు, మళ్ళీ దాన్ని వెళ్ళి, మీకు తెలిసిన యెహోవా నా కాపరి మీకు తెలుసు, అయితే అక్కడికి వెళ్ళి 23వ కీర్తన తీసుకుని కూర్చుని దాన్ని చదివినప్పుడు నీకు ఏదైతే తెలుసో అదే వాక్యం తెలుసు కదా అని ఆ మాట చెప్పకుండా అనుకోవద్దు. వెళ్ళండి, ఓపెన్ చేయండి, బైబిల్ తెరగండి, చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నేను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే ఏంటి అని అర్థం చేసి ప్రశ్న వేసుకోవాలి. దానిలోంచి లోతైనమిటి అంటే నాకు సమృద్ధి, పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి స్థలంలో నన్ను నడిపిస్తాడు. ఖాళీ స్థలంలో కాదు, ఎడారిలో కాదు, సమృద్ధి నాకు ఉంటుంది అని. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలములు అంటే డిస్టర్బెన్స్ లేనటువంటిది, శాంతికరమైన సమయాన్ని, నాకు జలాన్ని ఇస్తాడు, నాకు దాహం తీరుస్తాడు అని ఒక్కొక్క మాట నీవు చదివి మళ్ళా గుర్తు చేసుకున్నప్పుడు నీవు మారుతావు. నీకు నడిపింపు ఉంటుంది, నువ్వేమి చేయాలో నీకు తెలుస్తుంది. అటువంటి స్థలంలో రీతిగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి కొన్ని విధానాలుగా దేవుడు మాట్లాడతాడు. అయితే రహస్య స్థలాన్ని వెతకాలి, ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే, లేకపోతే ఆయన మనతో మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు. ఎక్కడ ఎటువంటి స్థలాలు, ఎటువంటి విధంగా మాట్లాడతాడు అని మళ్ళీ ప్రశ్న వేసుకున్నట్లయితే, మొదట ఆయన దగ్గరకు మనము చేరాలి. ఒకటి, ఆయన దగ్గరకు చేరాలి, అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. ఏంటంటే ఈ యొక్క సింపుల్ కండిషన్, ఆయన దగ్గరకు మనకు తప్పిపోయిన కుమారుడు యొక్క కథ చూపించింది ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు. అయితే తండ్రి పరుగెట్టుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆయన మీద అడుగుతాడు. నువ్వేంది చేసిన ప్రశ్నలు అడగాడు. వచ్చావు కదా, నేను కూడా వచ్చాను, వచ్చేసే ఇంటికి. అలాగే మనం తీసుకెళ్తాడు మన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరకు చేరాలి. రెండవది, ఆయనను వెతకాలి. వెతకటానికి మనకు ఒక మాట కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఏమంటుందంటే, తన్ను వెతుకు వారికి ఆయన ప్రతిఫలము దయచేవాడు. ఇంగ్లీష్లో చక్కగా ఇంకొక మాట ఉంటుంది, దోజ్ సీక్ హిమ్ డిలిజెంట్లీ అంటే శ్రద్ధగా వెతికేవారికి. ఊరికనే వెతకటం కాదు. మీరు ఏదైనా పోగొట్టుకుంటే, ప్రాముఖ్యమైనది ఏదైనా పోగొట్టుకుంటే, ఒక బంగారం గొలుసు, లేకపోతే మీ యొక్క పాస్పోర్టు, లేకపోతే పొద్దున్నే చర్చికి రావడానికి, పనికి వెళ్ళడానికి కారుకి కనబట్టలేదు, మొత్తం అంతా తిరగేసి వెతుక్కుని దొరికే వరకు వెతుకుతాం. దాన్ని ఇంగ్లీష్లో అంటే సీకింగ్ డిలిజెంట్లీ, శ్రద్ధగా దేవుడు మాట్లాడే వరకు వెతకాలి. ఆ యొక్క హన్నా, సమూయేలు యొక్క తల్లి హన్న తను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వెళుతుంది. అక్కడ తన తల ఆ యొక్క మెట్ల మీద పెట్టుకుని ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంది. ఎంతవరకు చేస్తూ వచ్చిందంటే, ఆ యొక్క ప్రధాన యాజకుడైన ఏలీ వచ్చి, ఏంటమ్మ నువ్వు ఎంతకాలం ఇలా చేస్తా ఏడుస్తూ ఉంటావు, తాగేసి వచ్చావా అంటాడు. అయితే ఆయన స్వరం విన్నప్పుడు ఆగింది. లేదు నా ఏలినవాడా, నేను నాకున్న బాధను ప్రార్థన చేసుకున్నాను. అలాగైతే నీవు ప్రార్థన చేసినట్లు నీకు జరుగునుగాక అంటాడు. ఆ మాట పట్టుకుంటుంది. నేను ప్రార్థన చేసి నాకు జరుగుతుంది. ప్రధాన యాజకుడు చెప్పాడు, ఆయన దేవుని సేవకుడు కాబట్టి ఈ మాట పట్టుకుని ఆమె వెళ్ళిపోతుంది. ఆ దినం నుంచి దుఃఖించడం మానేస్తుంది, భోజనం చేస్తుంది, చక్కగా తింటుంది. దేవుడు ఆమె గర్భం తెరిచి ఆమెకు కుమారునిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆయన దొరికే వరకు వెతకాలి. మూడవది ఏంటంటే, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనము మనుషుల మధ్య ఉన్నప్పుడు కొంతమందికి మీకు ఏకాంతంగా ప్రార్థన చేసే స్థలములు ఉండకపోవచ్చు. అంటే మీరు మీ రూమ్లో కొంతమంది కలిసి ఉండవచ్చు, లేకపోతే ఒక ఎక్స్ట్రా రూమ్ మీకు ఉండకపోవచ్చు. నేను ఒకప్పుడు ప్రార్థన చేసి, చాలా కాలం క్రితము నాకు ప్రార్థన చేసి ఒక రూమ్ ఉండాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అప్పుడు ఎక్స్ట్రా, నా బెడ్రూమ్ కాకుండా ఒక రూమ్ ఎక్స్ట్రా ఉండేది. ఎందుకంటే నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి.
ఆ సమయంలో నా యొక్క ఉదయకాల ప్రార్థన నేను మొదలుపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఒక విషయం మాట్లాడాడు. ఆ రోజుల్లో నాకు దశమ భాగం ఇచ్చుటకు దేవుడు నేర్పించాడు. ఎందుకంటే నేను వెళ్ళి సంఘము చెప్పేది కాదు దాని గురించి. దశమ భాగము ఎప్పుడైతే ఇవ్వాలని ఆయన ఎలా నన్ను ఫోర్స్ చేస్తూ వచ్చేవాడు, రోజు చెప్పేవాడు. అప్పుడు నిర్ణయం తీసుకుని ఇచ్చినప్పుడు నా జీవితం మారిపోయింది, ప్రతి పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏకాంత ప్రార్థన కొరకు స్థలం వెతుక్కోవాలి. మీకు ఇంట్లో స్థలం లేకపోతే బయటకు వెళ్ళండి. కొన్నిసార్లు వేడిగా ఉన్నప్పుడు కష్టం ఉంటుంది, కానీ చల్లగప్పుడు మంచి వాతావరణం కొంచెం మారుతూ వచ్చింది, తప్పకుండా బయటికి ఒంటరిగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోవచ్చు. ఎవరు లేని చోట ఒక రాయి కింద ఎక్కడో చోట కూర్చొని మరి ప్రార్థన చేసుకొనుట అవసరము. యేసుక్రీస్తు ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేసావు. అక్కడ కూడా వేడిగా ఉంటుందండి ఎండాకాలం. ఆ దేశంలో కూడా చాలా వేడిగా ఉంటుంది ఎండాకాలం. కాబట్టి ఏకాంత ప్రార్థన. 4వ విషయం ఏంటంటే ఆయన కొరకు వేచి ఉండాలి. వేచి ఉండటం అంటే ఓపికతో వేచి ఉండాలి. దేవుడు మాట్లాడు వరకు ఓపికతో వేచి ఉండాలి. ఆ ఓపిక చూపించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు అంటే ఏదో అన్నట్లుగా ఆయన లెక్క చేయకుండా వెళ్ళి నాతో దేవుడు మాట్లాడలేదు, నేను అప్పుడు అడిగాను కదా, వెయిట్ చేసి చెప్పట్లేదు వెళ్ళిపోతాను అంటే కుదరదు. దేవుడు మాట్లాడే వరకు వేచి ఉండాలి. కాబట్టి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇవి చేయడానికి. కొన్ని పద్ధతులు చేస్తే అలాగున ఆయన దగ్గరకు మనం చేరగలము. దానికి ఒక మంచి ఉదాహరణ కనబడుతుంది. మోషే మొదటిసారిగా దేవుని స్వరము వినేది మనం నేర్చుకుందాం. అది నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కాలుచున్న పొద కనబడుతుంది మోషేకి. అది నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమాయను అని రాస్తే కనబడింది కాదు, దూత ఏం కనబడలేదు ఆయనకి. అయితే అక్కడ చెప్తున్నాడు యెహోవా దూత ప్రత్యక్షమాయను ముందు చెప్తున్నాడు. అతడు చూచినప్పుడు ఏం చూచాడంటే అగ్ని వలన పొద మండుచుంది కానీ పొద కాలిపోలేదు. అది ఆశ్చర్యకార్యం. అయితే ఆయనకి అదేం దగ్గరేం లేదు, ఉంది, దూరం కనబడుతుంది. ఆ కొండ మీద, కొండకి ఇంకా ఎత్తు భాగంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొండ ఎక్కుతున్నాడు కాబట్టి. అది హోరేబు కొండ. అక్కడ ఆయన చూస్తున్నాడు. 3వ వచనం. అప్పుడు మోషే ఏం చేస్తాడో చూసుకుందాం. ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకున్నాను. చూశాడు ఏదో కాలట్లేదు, ఏదో అర్థం కావట్లేదు, ఏదో కాలిపోతుంది, పొద కాలుతుందని తన గొర్రెలు చూసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోతాయి కదా, వాటిని విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు, పక్కకు వెళ్ళాడు. అప్పుడు 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇది ప్రాముఖ్యమైన మాట. ఆయన ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచింది. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ కొన్ని అడుగులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే పర్పస్ఫుల్లీ అంటాం ఇంగ్లీష్లో. కావాలని, దేవుడితో నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని, దేవుని దగ్గర వినాలని, దేవుని చూడాలని, అది ఆశతో ఆయన సన్నిధికి వెళ్ళాలి. నేను ప్రార్థన చేయాలని ఒక డైలీ రొటీన్, వాట్ యు సే, ఏదో అనుదిన చర్య చేసినట్లుగా కాదు, అలవాటుగా కాదు. దేవునితో ఈరోజు పొద్దున మాట్లాడి ఆయనతో నాతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేయాలి అని మరి ఆ విధంగా పర్పస్ఫుల్లీ వెళ్ళాలి. రెండవది ఒక యాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే వెళ్ళడానికి కూర్చుని వెళ్ళలేను. వెళ్ళాలంటే నేనేం చేయాలి? లెగాలి, నడవాలి. అప్పుడు ఒక చోటకి వెళ్ళగలుగుతాం. ఆ మోషే ఆ ఎత్తు మీద ఉన్నటువంటి ఆ జరుగుతున్నటువంటి వింత చూడడానికి ఆయన నా మార్గాన్ని పోతానులే అనుకోకుండా ఆయన అటు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు దేవుడు అతను చూచి అతను పిలుస్తున్నాడు. తర్వాత రెండవది ఇది యొక్క చదివిన వాక్యం భాగం ఇంకోటి కనబడుతుంది, చూపిస్తాను. మా దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను, ఘనతను ఇస్తూ వెళ్ళాలి. అయితే ఆయనకు మర్యాదను ఇస్తూ వెళ్ళాలి. ఆయన చూపించుకోవడానికి మనం అర్హులుగా చేసుకుని వెళ్ళాలి. అది చూపిస్తాను వాక్యంలో మీకు. అలాగే 4వది మొదట ఒక చిన్న సిద్ధపాటు ప్రార్థన చేసుకున్న తర్వాత మన స్తుతి ఆరాధనతో దేవుని స్తుతించిన తర్వాతనే ప్రార్థన చేయాలి. సిద్ధపాటు ప్రార్థన అంటే కూర్చుని, ప్రభా ఇదిగో నేను నీ సన్నిధికి వస్తున్నాను,
నన్ను శుద్ధీకరించు. నాలో పాపములు ఉన్నాయేమో, నా యొక్క నోటి చేత, నా కంటి చేత, నా చెవి చేత పాపం చేశాను, నా పాపములు క్షమించు. అది మనకు దానియేలు చేసిన ప్రార్థనలో చూపిస్తాను. ఒకసారి దానియేలు గ్రంథం తీసుకుందాం. 9వ అధ్యాయంలో 3వ వచనం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనకు నాకు చాలా సహాయంగా ఉండే ఒక ప్రాముఖ్యమైన మాట. 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ ప్రార్థన చేసిని అంటలేదు, ముందేం చేస్తాడు ఆయన, ఇది ఇంగ్లీష్లో తిరిగేసి ఉంటుంది మాట, పైనుంచి ఆయన వెళ్ళాడని ఉంటుందన్నమాట. ఏమంటుంది అక్కడ, ఐ సెట్ మై ఫేస్ అంటు ద లార్డ్, నా మనస్సును నిబ్బరము చేసుకుని దేవునితో చూసడానికి నన్ను నేను సిద్ధపరచుకున్నాను. ఎలాగంటే గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం. అదేంటంటే తన్ను తాను తగ్గించుకొనుట అనే మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి వారు తగ్గించుకునే వెళ్ళాలి. అలాగ కాకుండా ఏదో చాలామంది చేస్తుంటారు, ఏదో దేవుడు మనకి ఏదో మాట వినేసేయాలి. దేవుడు చాలామంది ప్రార్థనలు ఈ మాట గుర్తించకుండా చేసే ప్రార్థనలు ఉన్నాయి. పవర్ఫుల్ ప్రేయర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? పవర్ఫుల్ ప్రేయర్ చేస్తే ఎంత పవర్ఫుల్ ప్రేయర్ చేస్తా అంటాడు. ఆ పవర్ఫుల్ చేసేటప్పుడు దేవుణ్ణి తిట్టేస్తారు, కొట్టేస్తారు కూడా మాటల్లో. అర్థం చేసుకోరు. ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటంటే విన్నపము. ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి మీరు అట్లా మాట్లాడగలుగుతారా? మరి దేవుడు లార్డ్ డూ ఇట్, లార్డ్ బ్రేక్ దిస్, డిస్ట్రాయ్. దేవునికి ఆజ్ఞ. కొంచెం ఆలోచించుకోండి. మీకు అందరికీ ఉన్నది ఇది, ఈ సమస్య. దాన్ని ఏమంటారంటే ఇంకోటి ఆత్మపూర్ణమైన ప్రార్థన అంటారు. కొన్నిసార్లు ఆత్మ మీకు బలం ఇవ్వచ్చు, శక్తి ఇవ్వచ్చు. అయితే దేవుడు ఆయన అక్కడ ప్రసంగంలో ఉంటుంది, 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆకాశమందున్నాడు, నీ భూమిని మర్చిపో, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. యేసుక్రీస్తు కూడా అదే నేర్పిస్తున్నాడు, ఈ మాటలు కొద్దిగా ఉండాలి. అన్న మాట తిరిగి అదే మాట అనకూడదని, నీ మాట అదే మాటలు తిరిగి అనకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు ఆయన నేర్పిస్తున్నాడు. ఈ మాట మర్చిపోతుంటాం. జాగ్రత్తగా మాట్లాడదాం. దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం మెల్లగా ప్రార్థన చేస్తే తప్పేమీ లేదు. దేవుడు వినకుండా పవర్ఫుల్ ప్రార్థన వింటాడని అనుకోవద్దు. అది ఎవరో వింటారు కదా, ఇంకా పవర్ఫుల్గా చేయాలని చేయొద్దు. లేదా ఇక్కడ ప్రార్థనలో కొన్నిసార్లు 2 విధానం. ఒకటి దేవుని ప్రార్థిస్తాము, ఒక్కోసారి సాతాను గద్దించాలి. సాతాను గద్దించే టోన్లోనే దేవునితో ప్రార్థన చేస్తే కుదరదు. సాతాను గట్టిగానే గద్దించాలి. అక్కడ ఇంగ్లీష్లో ఏమిటంటే సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్. సాతాన్ని ఎదిరించే మాట గట్టిగానే ఉంటుంది. ఎదిరించే స్వరంతో దేవునితో అనొద్దు. జాగ్రత్తగా నేర్చుకుందాం, జాగ్రత్తగా మాట్లాడదాం. ఒక్కోసారి అనుకోని మాటలు నోట్ల నుంచి వచ్చేస్తుంటాయి. ప్రార్థన చేసినప్పుడు తిరగేసి వస్తుంటాయి. తెలుసుకున్నది అనకూడని మాటని తప్పుగా దేవుని దగ్గర అనకుండా ఉండడం కోసం జాగ్రత్తగా మన మాటలను తూచి మాట్లాడటం మంచిది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నా మనస్సు సిద్ధపాటు చేసుకున్నాడు అని ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. ఎలాగంటే గోనె పట్ట కట్టుకో. ఇక్కడ ఉపవాసం ఉంటే తగ్గించుకుంటా, మళ్ళీ గోనె పట్ట ఎందుకు కట్టుకోవాలి? ఎందుకంటే టు మేక్ హిమ్సెల్ఫ్ అన్కంఫర్టబుల్, అంటే తనను తాను బాధపరుచుకొని అసౌకర్యం చేసుకొని డిస్కంఫర్ట్తో దేవుని సన్నిధిలో నేను ఉండాలి. అంటే దేవుని దగ్గర వణుకుచు మోకరించి మరి తల భూమి మీద పెట్టి ప్రార్థించుట, తగ్గించుకుంటా. ఆయన గోనె పట్టు కట్టుకున్న ధూళి వేసుకోవటం, బూడిద వేసుకోవటం ఏంటంటే ఆ డ్రై సీజన్లో మరి ఈ చాలా డ్రైగా ఉన్న చలి టైంలో మీరు ఒక ధూళి వేసుకుంటే ఒళ్ళంతా దురద లెగుస్తుంది. అది అంటే స్నానం చేయనటువంటి పరిస్థితి. అలాగన బాధపరుచుకొని తగ్గించుకుని దేవుని సన్నిధికి వెళుతున్నట్టుగా ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క జవాబు వస్తుంది. ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసినప్పుడు దూత వస్తాడు, గబ్రియల్ దూత వస్తాడు, దేవుడు దర్శనమిస్తాడు. దేవుడు మొదట ఆయనకు యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూపిస్తాడు. తర్వాత మరి గబ్రియల్ దూత వచ్చి మాట్లాడతాడు. దేవుని బహుప్రియుడువు అని ఆయనకు పేరు పెడతాడు. దేవునికి బహుప్రియుడు అని.
ఒకసారి మోషే వచ్చిన విధానాన్ని ఒకసారి చూద్దాం. మోషే ఏం చేస్తాడు? మొదట ఆయన తట్టు తిరుగుతాడు. మనం దేవుని తట్టు తిరిగి వెళ్దాం. తర్వాత ఆయన కష్టపడ్డాడు పైకి ఎక్కి వెళ్ళడానికి. అంటే దేవుని దగ్గరికి వచ్చుట కొన్నిసార్లు కష్టతరంగా ఉండొచ్చు, అయినను ఆ కష్టమును కాదనుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవది, ఆయన దేవుడు మోషే వచ్చేట దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే వస్తావో వచ్చే వరకు దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఆ మోషే అటు తిరిగి దేవుని దగ్గర వెళ్ళే వరకు కూడా దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు పిలుస్తాడు అన్నమాట. ఏమంటే మోషే మోషే అని పిలుస్తాడు. తర్వాత మోషే అంటాడు, ఏమంటాడంటే చిత్తము ప్రభువా వస్తున్నాను అంటే రెస్పెక్ట్తో. అక్కడ హెబ్రీ భాషలో హినేని అంటే ఇదిగో ప్రభువా నా యొక్క సర్వమును నీకు సమర్పిస్తూ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అదే మాట అబ్రహాం అంటాడు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు యాకోబును ఇస్సాకును బలి అర్పించరమ్మన్నప్పుడు హినేని అనే మాటతో ఇదిగో ఉన్నాను ప్రభువా, నేను ఉన్నాను, వింటాను, మాట్లాడు అని మోషే వెళ్ళి మోషేకి అప్పటికే తెలుసు. కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడంటే నువ్వు వస్తున్నావు కాబట్టి జాగ్రత్త, ఊరికనే రాకూడదు, పరిశుద్ధంగా రావాలి. అది 5వ వచనంలో చూసినట్లయితే అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. చెప్పులు అపరిశుద్ధము లేకపోతే అది ఒక మెటఫోర్ అంటే ఒక ఉదాహరణగా పెట్టబడింది. ఎందుకు చెప్పులు భూమి మీద నడుస్తాం కదా, ధూళి వాటికి అంటుకుంటాం. ఇంట్లోకి వచ్చినప్పుడు బయట ఉన్న ధూళి ఇంటికి రాకూడదని చెప్పులు మనము బయట పెట్టుకుంటాం. అదే తప్పిస్తే చెప్పులు అపరిశుద్ధమైనవి కావి, ధూళి. అంటే నాలో ఏదైనా పాపం ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి అని అర్థము. తర్వాత అక్కడ ఏమంటే 6వ వచనం ఏంటంటే మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడు తనను మనకు కనపరుచుకుంటాడు. తన స్వరము మనకు వినపడవచ్చు, నిజస్వరము ప్రతిసారి ఎవరికి అనేకులకు వినపడదు. అయితే ఆత్మలో దేవుడు ఉన్నటువంటి పరిస్థితిని ఉనికిని నీవు తెలుసుకుంటావు, ఆయన చూపించుకుంటాడు. అలాగే ఆయనతో మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం కూడా మోషే వచ్చినట్లుగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళాలి. అంతేకాకుండా ఆయన సన్నిధిలో ప్రవేశించాలి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అయితే దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ఒక పద్ధతి ఉంది. వాక్యానుసారంగా చూసినప్పుడు మరి లేవియ కాండము 16వ అధ్యాయంలో అక్కడ అహరోను ఎలాగ వెళ్ళాలో చెప్తున్నాడు. త్వరగా చెప్తున్న జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమంటాడంటే అహరోను దేవుని సన్నిధికి వెళ్ళడానికి 3వ వచనము 16:3 అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను, దహన బలిగా ఒక పొట్టెలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అంటే రక్తము తీసుకొని రావాలి. మనము అలా చేయడానికి లేదు, మనకు ముందే ఉంది రక్తము. యేసు రక్తముతో ప్రోక్షించుకొని యేసు రక్తంలో మనం కడిగి ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు అనే ప్రార్థన ద్వారా మనం శుద్ధీకరణ పొందగలుగుతున్నాం. తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే మరి ఇంకొక విధానం, దేవుని సన్నిధి ప్రవేశించే విధానం ఏంటంటే మరి 100వ కీర్తనలో ఇక్కడ మాట కనబడుతుంది, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు మీ యొక్క పద్ధతి ఏంటంటే మొదట కృతజ్ఞత వందనాలు, థ్యాంక్స్ గివింగ్ అంటాం ఇంగ్లీష్లో. కృతజ్ఞత అర్పణ అంటే యాగము, బలియాగం. అది కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి. నాకు ఒక ఆయన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాను. ఆ రోజుల్లో నేర్పించింది ఏంటంటే నువ్వు పొద్దున్న లేచి దేవుడు నీకు చిన్ననాటి నుండి చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని కృతజ్ఞత చెప్పు. ప్రతిరోజు కూడా చెప్పమనేవాడు. అదే నువ్వు రోడ్డు మీద నడిచినప్పుడు నువ్వు ఒక మంచి చెట్టు చూసావు, దాన్ని చూసి దీని ప్రభానికి స్తోత్రం. ఒక మంచి పక్షిని చూస్తావు, దాని స్తోత్రం. ఒక మనిషిని చూస్తే ప్రభాని రక్షించు అని ప్రార్థన చేస్తూ నీవు హృదయంలో నీ నోటిలో దేవునితో మాట్లాడే ఆ సంభాషణ చేసే అలవాటు ఉన్నట్లయితే దేవుని స్వరం ఎప్పుడు వింటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతార్పణ చెల్లించు, ఆయన గుమ్మము ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన ఆవరణలో ప్రవేశించడానికి కీర్తనలు పాడుచు ప్రవేశించి ప్రతి ఒక్కరూ పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. తర్వాత 116వ కీర్తన 116:17 వచనం ఏం చెప్తుందంటే నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏముంది, ఐ విల్ ఆఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే బలి. అహరోను దూడలను మేకలను బలి ఇచ్చినట్లయితే నీవిచ్చే బలి ఏంటంటే
కృతజ్ఞత అర్పణ. సాక్రిఫైస్ ఇంగ్లీష్ రాయబడి, తెలుగులో కృతజ్ఞత అర్పణని రాయబడింది. ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన 107వ కీర్తన 22వ వచనం. 107వ కీర్తన 22వ వచనం. వారు కృతజ్ఞతార్పణను చెల్లించుదురు గాక. ఇక్కడ ఇంగ్లీష్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందంటే, అండ్ లెట్ దెమ్ సాక్రిఫైస్, అంటే ఈ సాక్రిఫైస్ మీరు బలి అర్పించండి. ఏం సాక్రిఫైసెస్? ద సాక్రిఫైసెస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. సాక్రిఫైసెస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణ అనే బలులను అర్పించండి. అర్థమైందా? చాలా ముఖ్యం. దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోతాం. దేవుడు చేసిన మేళ్ళను ప్రతిరోజు గుర్తు చేసుకుంటే మీ విశ్వాసం ఇంకా అధికమవుతుంది. ఎందుకు? ఆ రోజు చేసిన మేలు ఈరోజు చేస్తాడు, ఆ రోజు చేసిన పని ఈరోజు చేస్తాడు, ఆ రోజు నా ప్రార్థన ఆలకించాడు, ఈరోజు కూడా చేస్తాడు. కాబట్టి అలాగ నేను విశ్వసించదనని విశ్వాసము మీలో ఇంకను అధికమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15లో మరొకసారి కనబడుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము, అదే యాగం అంటే సాక్రిఫైస్, స్తుతి యాగము చేదము, అనగా ఆ నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. నీవు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర రావడానికి ఈ విధముగా వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమనిస్తూ భయపడుతూ వణుకుచు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని స్వరం వింటా. ఊరికనే నాకు దేవుని స్వరం వినబడటం లేదంటే కుదరదు. యు నీడ్ టు బి డిసైడెడ్, ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపడాలి, నువ్వు నిర్ణయించుకోవాలి. నాకు దేవుని స్వరము కావాలి. నీవు పలికితే నాకు చాలయ్యా అని పాడుతున్నాడు. ఆయన ఒక్క మాట వింటే జీవితం మారిపోతుంది. ఆయన స్వరం వింటే ఏదో ఒకటి చెప్తాడు. నీవు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు నేర్పిస్తాడు. కాబట్టి ఆయన స్వరం వినడానికి వెళ్ళాలి. కాబట్టే తర్వాత ఆఖరిగా నువ్వు చేసే పని అంటే ఆయన కొరకు వేచి ఉండాలి. ఎలాగంటే దేవుడు నీతో మాట్లాడినట్టుగా వేచి ఉండాలి. ఇక్కడ కీర్తన 46వ కీర్తన 10వ వచనం ఏం చెప్తుందంటే, ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకున్నాను. ఇంగ్లీష్లో బీ స్టిల్ అండ్ నో దట్ ఐమ్ గాడ్. ఆయన దేవుడు, ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు ఊరికనే దేవుని సందులో ఊరికనే నోటుకొచ్చి ప్రార్థన చేసేసి గడగడ చేసి యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్, టక్కన లేచి వెళ్ళిపోవటం. ఇదే కదా మనం అందరూ చేసేది, ఇదే కదా చేస్తాం. ఎక్కువ మంది, మోస్ట్ పీపుల్ అందరూ కూడా ప్రార్థన చేసి అయిపోయింది వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే కుదరదు, కూర్చొని ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదువుకోవాలి. ఆ చదువుచున్న వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా మాట్లాడతా. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం సేపు ధ్యానపూర్వకం వాక్యము చదివితే సరిపోతుంది. అప్పు చెప్పినట్లుగా చదివితే కుదరదు. వాక్యం చదువుతూ ఏం చెప్తున్నాడు దేవుడు నాతో అనే విషయాన్ని మనం గ్రహిస్తూ చదివినట్లయితే దేవుడు దాని ద్వారా మాట్లాడతాడు. నువ్వు కూర్చుని ఊరకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇదిగో దేవుడు ఎక్కడున్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు. ఎప్పుడు ఏదో మాట్లాడుతూ అనగా నీ హృదయంలో ఆయన స్వరం వింటావు. నీ పరిస్థితికి తగిన జవాబిస్తాడు. నువ్వు ఈ పని చేయి, ఇలా చేయి, ఇలాగుండు. నువ్వు ఉద్యోగం మారాలనుకుంటున్నావేమో, లేకపోతే నీ పిల్లలను ఏ కాలేజీలో పంపించాలి, ఏ స్కూల్కి పంపించాలో ఆలోచిస్తున్నావేమో, లేకపోతే నీ కుమార్తెకు వివాహం చేయాలంటే ఎవరి చేత చేయించాలో, లేదా నువ్వే వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరి దగ్గర వివాహం చేసుకోవాలి, ఎలాగ నన్ను నడిపించు ప్రభా అంటే ఆయన నడిపిస్తాడు. ఏ పని చేయాలన్నా ఆ పనికి దేవుని నడిపింపు ఉంటే నువ్వు ఫెయిల్ కావు, నష్టపోవు. హల్లెలూయా. కాబట్టి ఊరకుండా నేనే దేవుని తెలుసుకొనడి అని చెప్తున్నాడు. అలాగే ఆయనకు ఆరాధన ఇవ్వాలి, ఆయన స్తుతించాలి. ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అబ్రహాము ఆయనను దేవునికి ఆయన ఇస్సాకును అర్పించేశాడు. నిజంగా అర్పించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. గొప్ప వాగ్దానము ఆయన ఆ ప్రార్థన చేసి ఆ సాక్రిఫైస్ ఆ యొక్క యాగము చేసి తిరిగి వస్తుండగా ఆయనతో మాట్లాడతాడు. ఆయన జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఎలాగైనా దీవించబోతున్నాడో ఆయన సంపూర్ణంగా స్పష్టంగా ఆయనతో మాట్లాడతాడు. అలాగనే అక్కడ మోషే వారితో చెప్తాడు ఎర్ర సముద్రంగా, నేడు మీరు ఊరక ఉండి నిల్చుండి చూడుడి అని చెప్పి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరియు ఎన్నడూను చూడరు. ఇది మనకు నిర్గమకాండం 14-13లో కనపడుతుంది. ఏమన్నంటే దేవుని పని చూడండి. ఊరికనే దేవుడు చేయట్లేదు, దేవుడు ఏం భయపడిపోయి ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడా అని మీ యొక్క ఆందోళన చెందుతూ మీ జీవితంలో ఉన్నట్లయితే మీలో విశ్వాసం లేదు, నెమ్మది లేదు.
దేవునికి ప్రార్థన చేశాను, ఆయన జవాబిస్తాడు అని నెమ్మది కలిగి ఉండటం అవసరం. ఆందోళన మీలో ఉందంటే, మీలో శాంతి లేదంటే, మీకు దేవునికి దగ్గర సంబంధం లేదు. దగ్గర సంబంధం లేదు. మీకు అష్యూరెన్స్ అంటే మీ దేవుడు ఇస్తాడనే ఆ యొక్క నిర్ధారణ, నమ్మకము లేదు. అందుకే ఆందోళన. దేవుడు ఏమి చేసినా దేవుడే చేయాలి మనకి. ఆయన చేయకపోతే ఏది జరగదు మనకి. ఒక్క కాలు కూడా ఇక్కడి నుంచి అక్కడ వేయలేమ్మా. ఈ మాట అర్థం చేసుకోవాలి. చచ్చిపోయినా చచ్చిపోతాం, ఆ దేవుని చిత్తం. బ్రతికితే బ్రతుకుతాం, అదేనా ఆయనే చేయాలి, ఇదేనా ఆయనే చేయాలి. కాబట్టి నెమ్మది కలిగి ఉండడానికి దేవునితో దగ్గరగా నడుచుట. ఎలియా చనిపోవడానికి సిద్ధంగా, ప్రభు తీసుకెళ్ళిపోమంటాడు, వచ్చేస్తానంటాడు. అటువంటి బలమైనటువంటి నిర్ధారణ మనకు ఉండాలి ఎప్పుడు కూడా. ప్రభు నీ చిత్తం చాలా ముఖ్యమని. అలాగే అక్కడ యెషయా గ్రంథం 30:15 చెప్తుందంటే, ఆఖరి భాగంకి వస్తే, మీరు ఊరకుండి నమ్ముట కొనటం వలన మీకు బలము కలుగును. అలాగనే యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఆయన కొరకు వేచినప్పుడు ఆయన స్వరం ఉంటారు. ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గర వేచి ఉండాలి, ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పించాలి. అర్పించినప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు, వేచి ఉన్నప్పుడు మీ సమస్యకు జవాబు వస్తుంది. మీ సమస్యకు జవాబు వస్తుంది. జవాబు వచ్చే వరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అక్కడ దానియేలు అంటాడు, 21 రోజు ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి. 10వ అధ్యాయంలో ఉంటుంది అది. 21 రోజు తర్వాత దేవదూత వచ్చి జవాబిస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క ప్రార్థన జవాబు రావడానికి కొన్నిసార్లు సాతాను ఆటంకం చేస్తుంటాడు. అయితే సాతాను ఎదిరించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దాన్ని కూడా వాడుకుంటూ ఉండాలి. ఆఖరుగా యెషయా గ్రంథం 30:21. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడను. ఇది యొక్క వాగ్దానం పట్టుకోండి. కుడి తట్టుకెళ్ళాలా, ఎడమ తట్టుకెళ్ళాలా, ఏది ఇదే మార్గము అని దేవుడు మీతో చెప్పే ఒక స్వరాన్ని మీరు మెల్లగా వింటారు. ఆయన తట్టుకురండి. ఈరోజు మనము ఆయన తట్టు చూసుకుందాం. కళ్ళు మూసుకుందాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, యొక్క ఉదయకాలం నువ్వు నేర్చుకోవాల్సింది, నేను ఏమైనా సరే దేవుని యొక్క స్వరం వినాలి. అటువంటి అనుభవం నాకు ఉండాలి. అక్కడ మన యొక్క ప్రార్థన ఎట్లుంటుంది, నీవు పలికితే నాకు చాలయా అంటూ ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రామహాశకేరి అంధకార మహస్సభ. దేవుని యొక్క సన్నిధి మెండుగా ఉంటుండగా ఈ యొక్క మంచి నిర్ణయం మీరు తీసుకోవాలని కోరుచున్నాను. నేను దేవుని దగ్గరకు చేరతాను, ఆయన నా దగ్గరకు వస్తాడు. నేను దేవుని దగ్గరకు వెళ్తాను, ఆయన దగ్గరకు వస్తాడు, ఆయన నాతో మాట్లాడతాడు. ఆయన నాతో మాట్లాడే దేవుడు, ఆయన నాతో మాట్లాడే దేవుడు, ఆయన అందరితోనూ మాట్లాడే దేవుడు. దేవుడు ఒక్కటి. ఈ దేవుని మనం ఎందుకు వెంబడిస్తామంటే, ఆయన మన ప్రార్థన విని మనతో తిరిగి మాట్లాడి మనం కనికరించే దేవుడు. కాబట్టి నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే, నా ప్రార్థన నిన్నటి వలె లేదా ఈరోజు వలె కాకుండా ఒక నూతనమైన ప్రార్థన విధానాన్ని చేస్తాను, దేవుని సన్నిధిలో గడుపుతాను, ఏకాంత ప్రార్థనను చేస్తాను, ఏకాంతంగా నేను వెళ్తాను అనే కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నట్లయితే ఈ దినమున దేవుడు మిమ్మల్ని బ్రతికి దీవిస్తాడు. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను
ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. ప్రభానికి స్తోత్రము తండ్రి. ప్రభా, మాతో ఈరోజు నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. మేము మీ దగ్గరకు చేరాలని, అప్పుడు మీరు మా దగ్గరకు వస్తారని, మీరు వస్తే మాతో మాట్లాడతారు, మీరు మాట్లాడితే మేము జీవించగలమని. అవును, మేము జీవిస్తాం ప్రభా. మీ దగ్గరనే మా జీవము ఉంది. ఆ జీవము గల మాటలు గల దేవుడు నీ ఒక్కడవే. అవును తండ్రి, ఆ మాటలతో మమ్మల్ని నింపుము తండ్రి. నీ మాటను సత్యము, సత్యములను విడుదల చేయును అని మాతో చెప్పిన దేవా, నీ సత్యం మమ్మల్ని విడుదల చేయనట్లుగా మాట్లాడుము తండ్రి. స్వస్థతనిచ్చినట్లుగా మాట్లాడుము తండ్రి. బలమునిచ్చినట్లుగా మాట్లాడుము తండ్రి. ప్రభా, ప్రతి నిర్ణయంలోనూ మీ యొక్క చిత్తం ఉన్నట్లుగా మాతో మాట్లాడమని. ఇగో నీ బిడ్డలు ఎవరైతే ఏకాంత ప్రార్థన చేసి నీ దగ్గర వచ్చి నిన్ను అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి జవాబు దయచేయమని ప్రభా, మీరే మా జీవితం మహింపొందుకోమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఆమేన్. కానుకల ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసుప్రభు మన హృదయంలోనికి మన జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషం. ఆమేన్. చెప్తారు గట్టిగా ఆమేన్. ఆ మొదటి సంతోషాన్ని మరలా మనం మన జీవితంలో అనుభవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన్ని అనుభవిద్దాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చేనందున, నాలో యేసు వచ్చేనందున, సంతోషమే సమాధానం. అందరూ పడాలి. సంతోషమే సమాధానమే, సంతోషమే
సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందున క్రీస్తు నన్ను మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా నేడే యేసు వద్దకు రమ్ము నేడే యేసు వద్దకు ఆఖరుగా సంతోషమే సమాధానం మీ ముఖాల్లో సంతోషం కనబడాలి దేవుడు మీ సంతోషాన్ని వినాలి సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన నవ్వుతూ ఒకసారి చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా చక్కటి వాక్యం విన్నాము ప్రార్థన ఆమేన్ ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఆమేన్ హల్లెలూయా ఇది పునాది ఆమేన్ హల్లెలూయా ఈ పునాది మీద మన జీవితం గడ క్రైస్తవ జీవితమే ప్రార్థన మీద ఆధారపడినది ప్రార్థన చేయమని అడుగుడి మీకు ఇవ్వబడి అనేకులు ఎందుకు పొందుకుంటలేదంటే అడగట్లేదు ప్రార్థన సన్నిధి దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అంటే ఇక్కడికి వచ్చామని దేవుని సన్నిధిని కాదు ఆమేన్ హల్లెలూయా పాస్టర్ గారు అదే చెప్పారు ఇక్కడికి వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడో ఉన్న వాళ్ళు ఉన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన జీవితాన్ని కట్టుకోండి ఆమేన్ హల్లెలూయా వ్యక్తిగతంగా దేవునితో గడిపితే ఆఖరిగా ఆయన నీ స్వరము వెనక నుంచి ఒక స్వరం వినబడుతుందన్న ఒక ఆఖరి ముగింపు ప్రార్థన ముగింపు మాటలో మాట చెప్పాడు ఆ స్వరం ఎవరిది ఆ స్వరము దేవుని స్వరం ఆమేన్ పరిశుద్ధాత్మ స్వరము నీకు వినబడే స్థితి ఎదిగా ఆ స్థితిలోకి ఎదగలను ఆమేన్ ఆ స్థితిలో ఎదిగితే ఆశ్చర్యకరాలను చూడగలుగుతామని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనం ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం మోషే గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు పాస్టర్ మనోహర్ గారు మనకి దీవెనలు అందిస్తారు దానికి ముందు షారోన్ ముందు యాత్రకు వచ్చినట్లయితే పాస్టర్ మనోహర్ గారు షారోన్ దీవించిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా సర్వవంతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా జీవము పోయేవాడు నీవే జీవమునిచ్చేవాడు నీవే మా దినములలో మా జీవితంలో దినములను ప్రభా నీవు కలిపేవాడు నీవే ఇదిగో నీ బిడ్డను నీవు ఎన్నుకొని మరి ఒక నూతన సంవత్సరం బిడ్డకు ఒక కిరీటం ఇచ్చిన స్తోత్రాలు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నీకు మాత్రం నింపు తండ్రి దీవించు ప్రభా కనికరించు తండ్రి ప్రభా నూతన సంవత్సరం ఆత్మీయంగా మరొక మెట్టు పైకి జ్ఞానం విషయంలో ఇంకనూ అధికమైన జ్ఞానము ప్రభా ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యము చదువు తను చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ తనకు కావాల్సినటువంటి ముందు దాచి ఉంచే మంచి భవిష్యత్తును బిడ్డకు దయచేసి ఆస్వాదించని ప్రార్థన చేస్తున్నాం కనికరించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మనం యేసయ్య సన్నిధికి చేరాలంటే నిత్యరాజ్యం చేరాలంటే ప్రార్థన ఒకటే మార్గమై ఉన్నది కాబట్టి ఈరోజు వాక్యాన్ని మనం ఈ వారమంతా జ్ఞానపూర్వకంగా జ్ఞానించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం జీవిద్దాం ప్రార్థన చేద్దాం అందరూ ఏకీభవించి స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపా సత్య సంపూర్ణ ప్రేమమేడ దయమేడ కరుణమేడ యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు గత పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు నీ శ్రేష్టమైన రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కాసి కాపాడి భద్రపరిచి నా ప్రభ ఈ పునరుద్ధాన దినంలో నా ప్రభ మేమందరము పాలు పంచుకోవడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి నా ప్రభ ఈ దినము నా ప్రభ నేను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నీ దాసుని మీ శిలువ సాటును మరుగుపరుచుకున్న దేవా
పరిశుద్ధాత్మ దేవుడా, మీరు స్పష్టంగా మాతో నా తండ్రి నా ప్రభా మాట్లాడిన ప్రభా నీకు వందనములు స్తోత్రములు. ఈ దినము మా కొరకు తెచ్చిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రములయ్యా. నీ వాక్యముతో మా హృదయాలు నింపిన దేవా నీకు వందనములు స్తోత్రములు. నా తండ్రి నా ప్రభా ప్రార్థన నా తండ్రి అతి ప్రాముఖ్యమైనదని మరొకసారి మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములయ్యా. నీ చిరాజ్యం చేరాలంటే నా ప్రభ, నీ సన్నిధిలో మేము ఉండాలంటే, నీతో మేము ఉండాలంటే నా ప్రభ, నీవు మాకు కావాలంటే నా తండ్రి నా ప్రభ ప్రార్థన ఒకటే మార్గం. నా తండ్రి ప్రార్థన లేని నా ప్రభ జీవితం నా తండ్రి క్రైస్తవ జీవితం కాదు, వ్యర్థమైన జీవితం నా తండ్రి. నా ప్రభ ప్రార్థన కలిగి మేము అందరము నా తండ్రి నిత్యరాజ్యం చేరాలని నా ప్రభ మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రార్థించాలని నీ ప్రభ నీ దాసుడు చెప్పిన నా తండ్రి ప్రార్థనకు కావలసిన ప్రతి అవసరతలను మేము సమకూర్చుకున్న నా తండ్రి నా ప్రభ ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధిలో కొనసాగడానికి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగో నా తండ్రి సారును మీరు జ్ఞాపం చేసుకొని యవన బిడ్డ నా ప్రభ నీ కృప నీ భద్రత నీ కాపుదల బిడ్డపై ఉంచండి. తన జీవితంలో అత్యధికమైన మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. తనకు నా ప్రభ మంచి ఆరోగ్యము శక్తి బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి నా ప్రభ కలిమిలో నుండి లేమిలో నుండి తీసుకొచ్చిన కానుకలను బట్టి మీకు వందనములు స్తోత్రములయ్యా. ఇప్పిన ప్రతి గుప్పెళ్ళను మీరు దీవించండి, ఆస్వాదించండి. నూరంతల నా ప్రభ నా తండ్రి రెట్లు ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని నా తండ్రి కూడికను ముగించుకొని మేము గృహాలకు వెళుతుండగా నీ యొక్క దివ్యమైన ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించి ఆస్వాదించి నడిపించమని నా తండ్రి నీ చిత్తమవుతే నా ఆలస్యమవుతే నా ప్రభ మరొకసారి నీ సన్నిధిలో మేము ఇదే రీతిగా సమకూర్చి నా ప్రభ నేను స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును కాక, ఆమేన్. దేవుని అందరిని దీవించి ఆస్వాదించును కాక. మనము మీరందరూ మీలో అనేకులు దానం ఇచ్చారు. ఇండియాలో